ఛానల్. నేను చేస్తున్న రెసిపీ స్నాక్ ఐటెం. అది నమ్కీస్. దానికి కావాల్సింది 1 కప్ మైదా పిండి, తగినంత సాల్ట్, కాచి వేడి చేసిన నూనె, వేడి చేసిన ఆయిల్ కొంచెం వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ వామ్ వేస్తున్నాను. ఇది ఇలా చేసుకుంటే ఉండలా అవ్వాలి. ఇలా అప్పటి వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా అనుకుంటూ కలపాలి. రెడీ అయిందండి. ఇది ఒక 5 minutes పక్కన పెడదాం. నేను వాటి మీద స్ప్రింకిల్ చేయడానికి కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా వేసి కలుపుకుంటున్నాను. ఫ్రై అయిన తర్వాత దాని మీద స్ప్రింకిల్ చేస్తే బాగుంటుంది. కొంచెం మైదా పిండి తీసుకుని అందులో వాటర్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. నేను ఇలా ఉండల్లా చేసుకున్నాను. వీటిని చపాతీ కింద చేసుకుందాం. ఇలా రోల్ చేసుకోవాలి. పిండి అద్దుకుంటూ చేయాలి. కొంచెం మళ్ళీ పిండి వేసుకుని రోల్ చేస్తాను. ఇలా చపాతీ కింద చేసుకున్నాను. అన్నీ అలా చేసుకుందాం. అతుక్కోకుండా దీనిపైన పిండి వేసుకుందాం. సెకండ్ వన్ చేసుకుంటున్నాను చపాతీ కింద. మళ్ళీని ఇందాల పిండి వేసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఇందాక చేసుకున్న పేస్ట్ని అప్లై చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదు. లైట్గా ఇలా అని రోల్ చేసుకొని ఇందాక రాసిన దాన్ని ఇలా ట్యాప్ చేయాలి. ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు బాండ్లీ పెట్టుకుని బాండ్లీ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోగా ఈ లోపల మనం వాటిని కట్ చేసుకుందాం. నైఫ్తో అయినా కట్ చేయొచ్చు, సిజర్తో అయినా కట్ చేయొచ్చు. ఇలా కట్ చేసుకుందాం. ఆయిల్ కాగిందా లేదా చూద్దాం. చిన్న పిండి వేసుకుందాం. కాగింది. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి వేసుకుందాం. ఇలా తిప్పుదాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఇంకా బ్రౌన్ కలర్గా రావాలి. ఇంకొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ కింద పెడితే బాగుంటుంది. ఫ్రై అయినాయి. ఇవి తీసేసుకుందాం బౌల్లోకి.
ఇందాక సాల్ట్, ఉప్పు, చాట్ మసాలా కలుపుకున్నాం కదా, అది పైనుంచి ఇలా స్ప్రింకిల్ చేద్దాం. అంతే అండి, నమ్కీస్ రెడీ అయినాయి. చూసారా ఎలా వచ్చినాయో?